ఉన్నాయి, కేసులు పెట్టారు కదా చాలా. మాల్ విషయంలో సీజ్ చేస్తామని వచ్చారు, కరెంట్ కట్ చేశారు, నోటీసులు ఇచ్చారు, ఇల్లుకు నోటీసులు ఇచ్చారు, కూడా జైలుకు పంపిస్తారేమో. సమయానికి కరెంట్ బిల్లు కట్టుంటే వాళ్ళు కరెంట్ ఎందుకు కట్ చేస్తారు? దాంట్లో డిస్ప్యూట్. ఆర్టీసీ భూములు 2012లో ఈ ప్రభుత్వంలో కాదు, అది కాంగ్రెస్ హయాంలో ఉన్న లీజ్. అది 2012లో ఉన్న లీజ్ ని 12, 13, 14 ఏదైతే రెంట్ ఉందో అప్పటి కన్స్ట్రక్షన్ కాలే, 18 తర్వాత కన్స్ట్రక్షన్. దాంట్లో డిస్ప్యూట్ ఉండే, కోర్టులో వేసినాం, కోర్టు ఆర్డర్ అయింది, వి ఒబే, వి ఫాలో ఇన్ ద కోర్ట్ ఆర్డర్. కరెంట్ కనెక్షన్ లో కూడా 15 నిమిషాలు కనెక్షన్ ఇచ్చారు, దాంట్లో కూడా కోర్టు ఆర్డర్ ఉంది. మేము వేసాం, రిట్ పిటిషన్ వేసాం. మీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద రావాల్సిన భూములన్నింటినీ కూడా మీరు కబ్జా చేసి అందులో కాలువలను సైతం అని చెప్పి అంటారు కదా. ఏం సంబంధం, ఒక్క ఎకరం కబ్జా అయితే రాసి ఇచ్చేస్తా నీకే, సిగ్నేచర్ టీవీకి రాసి. మీరు ఇందాక రంజిత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక అంటే చిన్న స్థాయి నుంచి ఇప్పుడు 1000 కోట్లు ఎట్లా సంపాదించిందని అన్నారు. ఇదే జీవన్ రెడ్డి గారు కూడా 2014 కంటే ముందు కూడా ఒక సాధారణ నాయకులు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? హైదరాబాద్ లో ఇంత పెద్ద 2001 నుంచి రియల్ ఎస్టేట్ చేశాను. 2001 నుంచి రియల్ ఎస్టేట్ చేశాను. 2001 నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నాం, అందరికి తెలుసు. మేము కొన్నాం ప్రతిదానికి, ఏది ఉన్నదో అదంతా. అన్ని అఫిడవిట్ లో పెట్టిన, కావాలంటే అఫిడవిట్ ప్రింట్అవుట్ ఇస్తా, తీసుకో, నీ దగ్గర ఉంటది. మా దగ్గర ఏమున్నదో అదంతా అఫిడవిట్ లో పెట్టిన. ఈ రోజు మీరు రాకేష్ రెడ్డి గారు అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని మీరు కేసు పెట్టారు కదా. ఇదే గతంలో అమెరికా నుంచి మీరు కూడా అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదు, బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి ఇదే తలారి సత్యం అని చెప్పి మీ మీద ప్రచారం చేస్తే ఇప్పుడు ఆ వ్యక్తి ఏమైండు? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అమెరికా లేదు, అఫిడవిట్ లేదు, బొంగు లేదు, బోషాడం లేదు, ఎఫ్ఐఆర్ కూడా లేదు నా మీద. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. వాళ్ళు కూడా యాక్సిడెంట్ లో చనిపోయిన ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు ఉపేందర్. అంతకంటే ఎక్కువ ఏం నేను చెప్పదలుచుకోలేదు. యాక్సిడెంట్ అయింది వాస్తవం అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నాం. నంబర్ 3. నంబర్ 4 ఏమంటే, మేము ఏది ఉన్నదో అఫిడవిట్ లో పెట్టినాం. మేము రేపు పెడతాడు, అయినా 3000 ఎకరాలు ఈయన కంపెనీల మీద ఉన్నాయని చెప్తాడా ప్రజలకు? మేము ఇస్తాం లిస్టు, చెప్తాడా? చెప్పమని చెప్పండి. అంటే మేము ఏమంటున్నాం అంటే, ఏదైతే ఉన్నదో వాస్తవాలు ముందర తీసుకొచ్చినాం. వడ్ల కుంభకోణం తీసుకొచ్చినాం. 35 లక్షల మెట్రిక్ టన్నులు 700 రూపాయలు తక్కువ అమ్మినాను. ఆయన ఏదో నన్ను జీవన్ రెడ్డి గారు ఏది అనవసరంగా మాట్లాడుతున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. నేనేమంటున్నా అంటే, నేను అనవసరంగా మాట్లాడుతున్నానా, ఆయన యూజ్లెస్ మాట్లాడుతూ అన్నాడు. నేను యూజ్లెస్ కాదు, మీరు యూజ్లెస్. మీ మాటలు. ఒక పెద్ద మనిషి జీవన్ రెడ్డి ఏదో ఈ ప్యాడీ ఆప్షన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అసలు కానీ విషయంలో అవగాహన ఉందా లేదా అసలు అర్థం కాకుండా మాట్లాడాడు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏదేదో మాట్లాడాడు. ప్యాడీ ఆప్షన్ గురించి, ఎంఎస్పీ ధర ఇంత ఉంది, ప్రభుత్వం ఇంత నష్టం చేస్తుంది అనే విధంగా ఏదేదో మాట్లాడాడు. ఇదేదో కుంభకోణం, తక్కువ ధరకి ఎట్లా అమ్ముతారు అంటే, విషయం అవగాహన చేసుకోకుండా అట్లా మాట్లాడడం ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం జరిగితే నేను కొంత సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రీట్. ఏం సెట్టింగ్ చేశాడండి? 35 లక్షల మెట్రిక్ టన్నులు. గతంలో మేము ఈ ప్యాడీ ధరలు, అక్కడ పేపర్లు ఉన్నాయి సార్, ఇంకా రేట్లు ఏవైతే ఉన్నాయో ప్యాడీ రేట్లు 2014-15 నుంచి మా దగ్గర ధరలు ఉన్నాయి. పట్టిక 14-15లో 1360, 15-16లో 1450, 16-17లో 1510, 16-18లో 1550, 18-19లో 1750, 19-20లో 1815, 20-21లో 1868, 21-22లో 1940, 22-23లో 2040. మేము ఈ రేటు ప్రకారం కొన్నాం. 78 లక్షల మెట్రిక్ టన్నులు కొని 2 రోజులలో పేమెంట్ ఇచ్చినాం. ఇది లిస్టు, 2 రోజులకు. ఇది ఎంఎస్పి వాస్తవమా కాదా? ఎంఎస్పి ఈ ధర వాస్తవమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. గ్లోబల్ టెండర్లు అయినాయి అన్నాడు. గ్లోబల్ టెండర్లు అయితే గ్లోబల్ టెండర్లు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులకైనాయి? దాంట్లో ఎవరు పాల్గొన్నారు? ఏ మాన్యువల్ ప్రకారం ఇచ్చారు? మీరు ఎట్లు ఇచ్చారు? ఎవరికి ఎంత అలాట్మెంట్ చేశారు? దాంట్లో కాకినాడ వాళ్ళు ఎందరున్నారు, నార్త్ వాళ్ళు ఎందరున్నారు ఉన్నారు. 1900 గొన్నవి, 2200 గొన్నవి, సూదుల దబ్బునాలు, సంచులు, గోనె సంచులు, ట్రాన్స్పోర్టు, రైస్ మిల్లర్, ఇవన్నీ కలిపితే 450 రూపాయలు ఖర్చు అవుతాయి. 450 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 450 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే దగ్గర 2600 రూపాయలు అవుతుంది.
2600 రూపాయలకు ఉన్నది నువ్వు 1900 రూపాయలకు అమ్మినావు అని అంటున్నాం. నాకు తెలివి లేదంటే అంటే ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలివి ఉన్నదా? అసలు ఎందుకు అమ్మాలి? ఓ కరువే రావచ్చు, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉంచితే మనకు సంపదన ఉంటుంది కదా, ఎమర్జెన్సీలో పేదోళ్ళకి వంచొచ్చు కదా. రేపు కరువే వస్తుంది, ఇట్లనే మీ దరిద్రమైన పాలనలో కరువు వచ్చింది అనుకో, మీకు మాకు బియ్యం అందరికి పంపిణీకి పనికొస్తాయి కదా. నంబర్ 1. సరే, ఏదో ఆదాయాన్ని మీరు తీసుకోవడానికి అప్పుల పాలైపోయి 38,000 కోట్లు ఆల్రెడీ అప్పులు తెచ్చిరు, ఇప్పటికే అమ్ముకుంటారు. అమ్ముకుంటే ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడు అయితే ఏ ధరకు అమ్మినో చెప్పు, గ్లోబల్ టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారో చెప్పు, ఎవరెవరికి ఎంత అలాట్మెంట్ అయిందో చెప్పు. ఇవన్నీ చెప్తలేరు వాళ్ళు, చెప్పట్లేదు కదా. ఆర్టీఐలో అప్లై చేస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. 4 రోజులు అయింది అప్లై చేసి, అది కూడా ఆర్టీఐ అప్లై చేసినాం. ఏ కంపెనీకి ఎంత ఇచ్చారు గ్లోబల్లో, ఆ రేట్ ఎంత వచ్చింది. మరి ఈ 2-3 ఏళ్లలో మేము కొన్ని అంత రైస్ మిల్లర్ల దగ్గర పెట్టినప్పుడు దాని ఇంట్రెస్ట్ అవుతుంది కదా, 1000 కోట్లకు లేదా 70,000 కోట్ల మేము డబ్బులు పెట్టి వడ్లను కొన్నాం కదా, రైతులకు ఇబ్బంది లేకుండా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? తడిచిన ముక్కిపోయిన బియ్యం కూడా కొంటాం, వడ్లు కొంటామని చెప్పారు. మొలకలు వచ్చినా కొంటా అని చెప్పిండు మా ముఖ్యమంత్రి. ఇవాళ అంగడంతా పోయినగా పుంగడు పూసినట్టు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయట. ఇవాళ ఆయన ఏమంటాడు, ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మేము కొంటాం అంటుండు. ఎక్కడున్నాయా? 1600లకు అమ్ముకున్నారు. ప్రభుత్వమే 1900లకు వేరే వాళ్ళకి టెండర్లు ఇచ్చేసరికి రైతులు భయపడి 1600లకు అమ్మేసుకున్నారు. ఇలా మార్కెట్ లో 2600 ఉంది. మరి 2600 ఉంది, నువ్వు 1900లకు అమ్మితే నీ ప్రకారం నష్టమా కాదా? అది 35 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు గాను దగ్గర 1450 కోట్లు, 1500 కోట్ల నుంచి 2000 కోట్ల నష్టమైంది. ఆ 2000 కోట్లను మీరు పాపం మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే వీళ్ళు కరెన్సీ ఎక్స్పోర్ట్ చేసారు. 29 రాష్ట్రాలకు ఇవ్వాలి, రాహుల్ గాంధీకి పంపించాలి. నేను పంపిస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను, ఆయన పంపిస్తే ఆయన ముఖ్యమంత్రి అని ఆ తెలంగాణను ఒక డంపు రాష్ట్రంగా పెట్టుకొని మొత్తం 26 రాష్ట్రాలకు పైసలు పంపించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ఇది తప్పు అయితే, ఇది నిజం కాకపోతే, ఇది మీరు చెప్పిందే నిజమైతే విచారణ కోరండి, సిబిఐకి అడగండి, ఈడీ విచారణ కోరండి. సిబిఐ విచారణ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి కదా. గ్లోబల్ టెండర్లు ఉపేందర్ వచ్చిండు, రంగన్ వచ్చిండు, గంగాధర్ వచ్చిండని వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, ఇంటరాగేషన్ చేస్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు ఎంత కమిషన్ ఇచ్చారు, 10% ఇచ్చారా, 20% ఇచ్చారా, తెలిసిపోతాయి కదా. ఒక్క క్వింటాల్కి 300 ఇచ్చారా? ఇప్పుడు నువ్వు 2600 1900కి ఇస్తే కనీసం 400 600 300 ఇస్తారు కదా కమిషన్. మేము అదే అంటున్నాం, 1500 కోట్ల నుంచి 2000 కోట్ల డబ్బులు మారినాయి. కేంద్రమే దీంట్లో కమిషన్ ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో సుమోటో కింద తీసుకోవాలి. డిమాండ్ చేయొచ్చు కదా, డిమాండ్ చేస్తే మేము సుమోటో కింద తీసుకోమంటున్నాం, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ చేస్తాం. ఈడీ సిబిఐకి వడ్ల కుంభకోణం మీద కంప్లైంట్ కూడా చేస్తాను. రావాలి, సుమోటోగా తీసుకోవాలి. ఎందుకు మరి బీజేపీ నాయకులు మాట్లాడతలేరు? పెద్ద న్యాయవాది బంట రఘునందన్ ఎందుకు కమిట్ అయిపోయిండు? ఎందుకు ఈ బండి సంజయ్ మాట్లాడతలేడు? ఎందుకు ఈ కిషన్ రెడ్డి దీని విషయంలో వడ్ల కుంభకోణం విషయంలో మాట్లాడతలేడు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అలా కావాలంటే ఇస్తాం. మీ ద్వారా సిగ్నేచర్ టీవీ ద్వారా రఘునందన్ గారికి, బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి పెద్ద మాటలు మాట్లాడతారు కదా. 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేత్తని మాట్లాడిన వెంకటరామరెడ్డి, మహేశ్వర్ రెడ్డి ఎక్కడ యాసందులో వండుకున్నారు? ఎందుకు వండుకున్నారు? రైతులకు అన్యాయం జరిగితే, రైతుల చెమట రక్తం మోసం జరుగుతూ ఉంటే ఎక్కడ వండుకున్నారు, ఎందుకు వండుకున్నారు అని అడుగుతా ఉన్నా వాళ్ళని. సిగ్నేచర్ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, మీరు అడగండి. ఎందుకు దీన్ని సైలెంట్ మోడ్కి వెళ్ళిరు? మీ వాటా ఎంత? ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటా ఎంత? కోమటిరెడ్డి బ్రదర్స్ వాటా ఎంత? పొన్నం ప్రభాకర్ వాటా ఎంత? శ్రీధర్ బాబు గారి వాటా ఎంత? ముఖ్యమంత్రి గారి వాటా ఎంత? తర్వాత రాహుల్ గాంధీకి పంపింది ఎంత? మేము చెప్తాం డాటా. ఏ రాష్ట్రంలో ఎంత డెలివరీ ఇచ్చినా కూడా మీ దగ్గర ఎవరి వాటాలు వాళ్ళకి డాటా ఉందా చెప్తాం కదా. మొత్తం ఎందుకు ఒకటేసారి? ఇప్పుడు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు ఖచ్చితంగా దాని మీద విచారణ గవర్నమెంట్ నిజాయితీ వర్గ సత్యహరిచంద్రుడు కదా. 2014లో ఎవరి కాళ్ళ 2 కోట్లు కాలిపోయిన ఉపేందర్ మీకు తెలియదా? నల్గొండ సూర్యాపేట దగ్గర 2 కోట్ల రూపాయలు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్లు కాలిపోయింది, వాస్తవం కాదా? ఆ రోజు హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నటువంటి హౌసింగ్ స్కామ్ చేసింది కాదా? ఇందిరమ్మ ఇళ్లలో స్కామ్ ఈయన ఆధ్వర్యంలో జరగలేదా? ఈయన కాంగ్రెస్ కు స్కాములు కొత్తనా? అసలు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కదా, వాళ్ళది స్కాముల పాలన, మాది స్కీముల పాలన. అదే కదా చెప్తున్నాం. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అంటున్నాం కదా. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, ఇక్కడ తెలంగాణలో వడ్ల కుంభకోణం. పంచభూతాలను దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దొంగ అన్నట్టుగా, దయ్యాలు వేదాలు వల్లినట్టుగా
వారు వచ్చి మమ్మల్ని ఇదంతా కూడా మీకు పార్లమెంట్ ఎలక్షన్ లో కలిసి వస్తుంది అనుకుంటున్నారు? 100% కలిసి వస్తుంది. అందుకోసం మాట్లాడుతున్నారు 2 గంటల నుంచి మీతో. ఎక్కడ కొన్ని వేల ఓట్లు మారాలని, మా ఇంటర్వ్యూ మీ సిగ్నేచర్ టీవీ ద్వారా వెళ్ళాలని, ప్రజలు మాకు ఓట్లు వేయాలని, ఇదంతా వాస్తవం. ఇది కేసీఆర్ గారు మాట్లాడితే బాగుంటది. వారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ 15 కోట్ల కుంభకోణం విచారణ కోరమని ఆయన నన్ను తిడుతుండు. జీవన్ రెడ్డికి ఏం తెలియదు. నేను ఎంఏ LLB LLM PhD చేస్తా ఉన్నా, హైకోర్టులో 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన, సుప్రీంకోర్టులో లాయర్ని. నాకేం తెలియదు అంటే డాటా లేదా, డాటాతోనే చెప్తున్నానయ్యా. 35 లక్షల మెట్రిక్ టన్నులు అమ్మావా లేదా? అమ్ముతా అమ్మినని చెప్పు, అమ్మకపోతే అమ్మలేదని చెప్పు. ఏం ధరకు అమ్మావో చెప్పు. గ్లోబల్ టెండర్ పిలిచింది చెప్పు. ఎవరెవరు గ్లోబల్ టెండర్ లో పాల్గొన్నది చెప్పు. ఎవరికి ఎన్ని మెట్రిక్ టన్నులు అలాట్ చేసినావో చెప్పు. ఏం ధరకి ఇచ్చావో చెప్పు. మనం కొన్న ధర చెప్పు. ఆ రోజు పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ ఎంత చెప్పు. డబ్బునాలకు ఎంత ఖర్చు అయింది, గోడ సంచులకు ఎంత ఖర్చు అయింది. సరే, ఈ డబ్బులంతా ఎటుపోయి ఉంటాయి మరి? రాహుల్ గాంధీ కుప్పం కట్టాలి కదా, కప్పం చెల్లించాలి కదా. ఇక్కడ రిమోట్ డబుల్ రిమోట్ కదా, అక్కడ రాహుల్ గాంధీ రిమోట్, ఇక్కడ మళ్ళా బడే బాయ్ మాషాల్లా, చోటే బాయ్ సుబాన్ అల్లా మన అన్నాడు కదా. బడే బాయ్ అనగానే వీళ్ళంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ అని మోడీ గారిని అన్న తర్వాత మొత్తం సైలెంట్ మోడ్. ఎందుకట్లా సైలెంట్ మోడ్ అయిపోయారు అందరూ. అర్థం చేసుకోలే మీరు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఏకీయే, ఒకటే అయిపోయారు. ఏక్నాథ్ షిండేలు ఎవరైతారో తెలియదు. వాళ్ళంతా ఒకటే అయితే టీఆర్ఎస్ నుంచి కదా ఎమ్మెల్యేలు పోతుంది, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు పోయిన సందర్భాలు అయితే మనం ఎక్కడ చూస్తాం. ముడతారు వాళ్ళని అంటారు కదా, ముట్టుమని చెప్పి. మహేశ్వర్ రెడ్డి అన్నాడు కదా, ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేయండి 48 గంటల్లో కూల్చేస్తామన్నారు. అందుకోసమే వాళ్ళు ముట్టరు వాళ్ళని, వాళ్ళకి తెలుసు. ఎందుకు టీఆర్ఎస్ లేదా కూల్చేసే సత్తా? మరి కేంద్రంలో అధికారం లేము, రాష్ట్రంలో అధికారం లేము, ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజలచే ఓడించబడి ఉన్నాం మేము. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా పనిచేస్తాం. నాయకులు అందరూ అంటున్నారు కదా, 6 నెలలు తిరగగానే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, 6 నెలలకు సంవత్సరం. ఇప్పుడు మా నాయకులు ఎవ్వరు ఎక్కడ మాట్లాడలేరండి. బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడుతారు. నేను మాట్లాడలే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడలే, మా కేసీఆర్ కడియం శ్రీహరి గారు మాట్లాడారు, వారు అక్కడికి వెళ్ళారు. మాట్లాడారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మాట్లాడలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అట్లా మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చెప్పిండు ఆయన.